ఐపీఎల్ ఫైనల్ ఫైట్ కు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఓవైపు భీకర ఫామ్ లో ఉన్న కోల్కతా, మరోవైపు సంచలన విజయాలతో ఫైనల్ చేరిన హైదరాబాద్ మధ్య హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో కోల్కతా జోరు కొనసాగిస్తుందా, సన్ రైజర్స్ దుమ్ము రేపుతుందా అన్నది ఆసక్తి రేపుతుంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫైనల్ ఫైట్ కు సమయం ఆసన్నమైంది. ఒకే ఒక్క అడుగు 60 రోజుల పోరాటంలో అంతిమ విజేత ఎవరో తేల్చనుంది. ఆఖరి పోరాటంలో సన్ రైజర్స్ 8 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందా, లేక కోల్కతా జోరు కొనసాగుతుందా అన్నది మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. టైటిల్ విజేత ఎవరన్న అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 27 మ్యాచ్లాడగా 18 సార్లు కోల్కతా, 9 సార్లు సన్ రైజర్స్ విజయం సాధించాయి. బలాబలాల పరంగా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కోల్కతా టీం స్ట్రాంగ్ గా ఉంది. ఓవైపు విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడుతూనే క్లాస్ ప్లేతో ఆ టీం ఎదురు లేకుండా ఫైనల్ దాకా వెళ్ళింది. ఇటు హైదరాబాద్ జట్టును చూస్తే ఈ సీజన్లో రికార్డుల మోత మోగించిన జట్టు. హెడ్ షేక్ గా పిలుచుకునే ఓపెనర్లు సన్ రైజర్స్ బలం. ఆరంభంలో ఈ ఇద్దరిపైన ఆధారపడిన జట్టు ప్లే ఆఫ్స్కి వచ్చేసరికి బ్యాటింగ్లో బలంగా మారింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ ఫెయిల్ అయిన నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, క్లాజెన్ ఫామ్లోకొచ్చారు. బౌలింగ్లోనూ కాస్త డల్గా ఉన్న సన్ రైజర్స్ క్వాలిఫైయర్ 2తో తమ బౌలింగ్ సత్తాను చాటింది. చెన్నైలో స్పిన్ కనుకూలించే పిచ్ తేలిపోయినట్లే అనుకున్న తరుణంలో ఆ జట్టు అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. రెండు జట్లు బలాబలాల పరంగా సమఉజ్జీలుగానే ఉన్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగుతుందని అంతా భావిస్తున్నారు. మరోవైపు ఇవాల్టి మ్యాచ్కు వానగండం పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షం కారణంగా ఇరు జట్లు ప్రాక్టీస్కు దూరమయ్యాయి. ఇప్పటికే ఓ రేంజ్లో వర్షం దంచి కొడుతూ ఉండడంతో ఫైనల్ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే డౌట్ వినిపిస్తోంది.